హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మన వీడియోలో దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే మస్ట్ లెర్న్ ఎ స్కిల్ యాజ్ ఎ స్టూడెంట్. యాజ్ ఎ స్టూడెంట్‌గా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి. యాజ్ ఎ స్టూడెంట్‌గా ఖచ్చితంగా మనమందరం ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. సో, ఇన్ కేస్ మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్నారంటే మీ లైఫ్ సెట్. అలాంటి స్కిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, అలానే మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీరు అందరికన్నా యూనిక్‌గా ఉంటారు. వీడియో అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ దాకా చూడండి. సో, మీరింకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అలానే ఒక లైక్ చేయండి. సో, ఇంకా ఎక్కువ సోది లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నౌ ద ఫస్ట్ స్కిల్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మన పెద్దవాళ్ళు చెప్పారు కమ్యూనికేషన్ ఈస్ కీ అని. ఓకే. కీ ఉంది. కానీ లాక్ ఎక్కడ? ఈ కమ్యూనికేషన్ స్కిల్‌ని మనం ఎలా నేర్చుకోవాలని చెప్పలేదు. సో, దీనివల్లే ఇంగ్లీష్ వస్తే చాలు కమ్యూనికేషన్ వచ్చినట్టు అని అందరూ ఒక భ్రమలో ఉంటారు. సో, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడటం అనుకుంటారు. కాదు. కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే అనుకుంటామో వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడాన్ని కమ్యూనికేషన్ అంటాం. సో, మనకున్న ఐడియాస్‌ని క్లియర్‌గా వేరే వాళ్ళకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్రెస్ చేయడాన్నే కమ్యూనికేషన్ అంటాం. సో, ఇలా మనం అనుకున్నది వేరే వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక 6 టిప్స్‌ని షేర్ చేయబోతున్నాను. సో, ఇందులో మనకు ఫస్ట్ టిప్ వచ్చేసి లిజనింగ్ కేర్‌ఫుల్లీ. సో, కమ్యూనికేషన్‌లో ఒక ఇద్దరు వ్యక్తులు మేజర్ రోల్ ప్లే చేస్తారు. అదే చెప్పేవాళ్ళు మరియు వినేవాళ్ళు. సెండర్ అండ్ రిసీవర్. సో, సెండర్ చెప్పేది మీరు ఎంత బాగా వింటున్నారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు సరిగ్గా వినకుండా రెస్పాండ్ ఇవ్వలేరు. సో, తెలిసి తెలియకో ఏదో రెస్పాండ్ ఇస్తే నేను అడిగిందేంటి? నువ్వు చెప్పిందేంటి? అనే ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. సో, గాయ్స్ లిజనింగ్ కేర్‌ఫుల్లీ. మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని మరీ అడగండి. అంతేకాని తెలిసి తెలియనట్టుగా బిహేవ్ చేయకండి. నౌ ద సెకండ్ టిప్ ఈస్ థింక్ బిఫోర్ యూ టాక్. సెండర్ ఏదైతే మాట్లాడతాడో దాని గురించి ఆలోచించి మాట్లాడండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి వర్డ్ ఆలోచించి మాట్లాడండి. సో, థింక్ బిఫోర్ యూ టాక్. నౌ ద థర్డ్ టిప్ ఈస్ టాక్ స్లోలీ. సో, మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. సో, దీనివల్ల మీరు ప్రతి వర్డ్‌ని ఆలోచిస్తూ మాట్లాడతారు. సో, మీరు మెల్లగా మాట్లాడటం వల్ల ఆ టైం అనేది దొరుకుతుంది. మీరు ప్రతి వర్డ్‌ని ఆలోచించి మాట్లాడటానికి. నౌ ద ఫోర్త్ టిప్ ఈస్ రిపీట్ ఏ క్వెషన్. దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు భయ్యా డీమార్ట్ అడ్రెస్ చెప్పవా అని అంటే సో, మీకు డీమార్ట్ అడ్రెస్ తెలుసు. కానీ మీకు తను అడిగిన వెంటనే మీకు డీమార్ట్ అడ్రెస్ ఫ్లాష్ కాకపోవచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరేం చేస్తారంటే తను అడిగిన క్వెషన్‌నే మరీ రిపీట్ చేయండి. ఏది భయ్యా డీమార్ట్ అడ్రెస్సా అని. అవును భయ్యా డీమార్ట్ అడ్రెస్ అని తను ఆన్సర్ ఇచ్చే లోపలే మీకు ఆ డీమార్ట్ అడ్రెస్ అనేది మీకు ఫ్లాష్ అవుతుంది. సో, మీకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఏదైనా క్వెషన్ అడిగితే తను అడిగిన క్వెషన్‌ని మరీ వాళ్ళకి అడగండి. సో, దానివల్ల మీకు ఆలోచించడానికి టైం అనేది దొరుకుతుంది. సో, దిస్ ఈస్ ద ఫోర్త్ టిప్ రిపీట్ ఏ క్వెషన్. నౌ ద ఫిఫ్త్ టిప్ ఈస్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్. సో, ఇప్పటిదాకా చెప్పిన టిప్స్ అని ఒక ఎత్తయితే ఇదొక ఎత్తు. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినవన్నీ వర్బల్ కమ్యూనికేషన్. సో, ఓపెన్ బాడీ లాంగ్వేజ్ అనేది ఇదొక నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో, ఇందులో మీకు ఐ కాంటాక్ట్స్ వస్తాయి, మీ లుక్స్ వస్తాయి, మీ గెస్చర్స్ వస్తాయి, బాడీ మూవ్‌మెంట్స్ వస్తాయి. సో, ఇలాంటివన్నీ బాడీ లాంగ్వేజ్‌లోనే వస్తాయి. సో, దిస్ ఈస్ ద ఫిఫ్త్ టిప్. నౌ ద సిక్స్త్ టిప్ ఈస్ హావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎ స్మైల్ కెన్ చేంజ్ యువర్ మూడ్. సో, గైస్ హావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అలానే దీంతో పాటు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకుంటారు? స్టార్ట్ రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్, వాచింగ్ పాడ్‌కాస్ట్. సో, ఇలా ఏవైనా చేయండి. కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. దాని తర్వాత ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. నౌ ద సెకండ్ స్కిల్ ఈజ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో, మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎక్కడి నుంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలో. సో, దీనికోసం మీరు చాలా రీసెర్చ్ చేయాలి. చాలా యూట్యూబ్ ఛానెల్స్ అనేవి ఉన్నాయి. అందులో మీకు ఏ ఛానెల్ అయితే నచ్చుతుందో ఆ ఛానెల్‌ని ఇంకా ఫాలో అవ్వండి. సో, ఒక బెస్ట్ యూట్యూబ్ ఛానెల్‌ని వెతకండి. ఎవరు మీకు బాగా చెప్తారు? ఎవరు మీకు వాల్యూని ప్రొవైడ్ చేస్తారని. తర్వాత ఆ ప్రోగ్రామింగ్ క్లాసెస్‌ని మీరు విన్న తర్వాత మీరు మెయిన్‌గా చేయాల్సింది ప్రాక్టీస్. సో, మీరు ప్రాక్టీస్ చేయడానికి మొబైల్ అయినా సరిపోతుంది. కానీ మీకు ల్యాప్‌టాప్ ఉంటే ఇంకా మీరు ప్రోగ్రామింగ్‌ని కంఫర్ట్‌గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కోడింగ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అసలు కోడింగ్ అంటే ఏమి? అసలు కోడింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు మనం కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేసి. సో, మీకు ఆల్రెడీ దీని గురించి నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. సో, ఆ వీడియో లింక్ అనేది మీకు పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను. అలానే ఈ కింద వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, ఆ వీడియోని మీరు ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు చూడొచ్చు. నౌ ద థర్డ్ స్కిల్ ఈజ్ సైడ్ హజిల్. ఎక్స్‌ట్రా స్కిల్. సో, మనం ఇప్పటిదాకా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాం. ప్రోగ్రామింగ్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే సైడ్ హజిల్ చేయండి. సో, సైడ్ హజిల్ దేనికంటే ఇది మనీ ఎర్నింగ్ చేయడానికి. ఈ సైడ్ హజిల్ ఎక్స్‌ట్రా స్కిల్ అనేది ఏదైనా కావచ్చు. వీడియో ఎడిటింగ్ కావచ్చు, థంబ్‌నెయిల్ డిజైనింగ్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్ కావచ్చు, అలానే ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్. సో, ఇలా ఏ స్కిల్ అయినా కావచ్చు. సో, ఈ స్కిల్స్ అన్నిటిలో ఏదో ఒక స్కిల్ ద్వారా మనీ ఎర్న్ చేయడం. సో, ఇలా నీకిష్టమున్న స్కిల్స్‌ని మానిటైజ్ చేసుకోవడం. లేదు భయ్యా అసలు నాకు ఏ స్కిల్ ఇష్టమా నాకు తెలీదంటే మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు ఎక్స్‌ప్లోర్. సో, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. పైన చెప్పినట్టు వీడియో ఎడిటింగ్ గానీ, థంబ్‌నెయిల్ డిజైనింగ్ గానీ, కంటెంట్ క్రియేషన్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ. సో, ఇలా ప్రతి ఒక్క స్కిల్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే అందులో మీకు ఒక స్కిల్ అనేది మీకు నచ్చుతుంది. సో, ఇందులో మీకు ఏ స్కిల్ అయితే నచ్చుతుందో ఆ స్కిల్‌ని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో, ఆ స్కిల్ గురించి సెర్చ్ చేయండి యూట్యూబ్‌లో.
చాలా వీడియోస్ అనేవి వస్తాయి. అందులో మీకు ఏ ఛానల్ అయితే మీకు బెస్ట్ అనిపిస్తుందో, ఆ ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని మీరు చూసి నేర్చుకోండి. అలా మీకు ఏ స్కిల్ అయితే నచ్చుతుందో, మీరు ఆ స్కిల్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో, ఇప్పుడు ఈ 3 స్కిల్స్ చెప్పాను కదా! ఈ 3 స్కిల్స్ మనం స్టార్ట్ చేయడానికి మనకు ఎఫర్ట్స్ అంటూ పెట్టాలి. హార్డ్ వర్క్ చేయాలి డే అండ్ నైట్. సో, ఇలాంటప్పుడు మనకు ప్రతి ఒక్కరు చాలా ఎక్స్‌క్యూజెస్, రీజన్స్ అనేవి ఇస్తారు. ఇలాంటప్పుడు నాకు టైం దొరకటం లేదు, అది, ఇది అని చాలా రీజన్స్ ఉంటాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ బ్యాచ్ ఏదైతే ఉందో, మీ బ్యాచ్‌లో ప్రతి ఒక్కరికి ఆ 24 అవర్సే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆ సబ్జెక్ట్సే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆ ల్యాబ్సే, ఆ సెమిస్టర్స్ ఎగ్జామ్సే ఉంటాయి. కానీ ఎవరైతే టైంని బాగా మేనేజ్ చేసుకొని ఈ స్కిల్స్ నేర్చుకుంటారో, వాళ్ళకే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఈ స్కిల్స్ అన్నింటిని నేర్చుకోవడానికి మీకు టైం కావాలి. సో, మీరు టైంని మేనేజ్ చేసుకోండి. సో, మీరు మీ డేని ముందుగానే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ యువర్ డే ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ కూర్చొని రేపు మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాటికి టైం టేబుల్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ 6-8 దాకా ప్రోగ్రామింగ్ స్కిల్స్, తర్వాత 8-9 దాకా డిన్నర్, తర్వాత 9-11 దాకా సైడ్ హజిల్. సో, ఇలా ప్రతి ఒక్క టాస్క్‌ని మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నౌ ద ఫోర్త్ స్కిల్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇప్పటిదాకా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాం. ప్రోగ్రామింగ్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాం. సైడ్ హజిల్, మనీ ఎర్నింగ్ గురించి తెలుసుకున్నాం. సో, ఈ మనీ ఎర్నింగ్ ద్వారా మీకు ఏదైతే మనీ వస్తుందో దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలి. లెర్న్ అబౌట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ గురించి మీరు నేర్చుకోండి. సో, మీ కాలేజ్ ఫీని మీరే పే చేసుకోండి. మీకేం కావాలో మీరే పే చేసుకోండి. "ఏరా నువ్వేమైనా చేస్తున్నావా?" అని మీరు నన్ను అడగొచ్చు. భయ్యా నేను అంత ఎఫిషియెంట్‌గా చేయలేకపోతున్నానని కదా మీకు చెప్తున్నాను. సో, మీరు కూడా చేయగలరు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో, ఆలోచించండి. ఎర్నింగ్ ఎలా చేయొచ్చు? ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయొచ్చు? స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమి? సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో, ఫైనల్‌గా కంక్లూజన్‌కి వస్తే ఈ 4 థింగ్స్‌ని స్టార్ట్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, సైడ్ హసల్, అలానే ఇన్వెస్ట్‌మెంట్. సో, డైలీ ఈ 4 థింగ్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్కిల్స్. సో, మీకు ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని గ్రూప్స్‌లో షేర్ చేయండి. సో, మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని మరింతగా మోటివేషన్‌గా ఉంటుంది. సో, ఇదన్నమాట మన వీడియో గురించి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. బై.